నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. సినిమాలు తీస్తుంటారు చాలామంది డైరెక్టర్లు, వాళ్ళకి రెమ్యునరేషన్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు రెమ్యునరేషన్ ఇస్తారు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే కనుక ఎంత పర్సంటేజ్ కూడా ఎంత ఉంటుందని అనుకుంటా. బహుశా నాకు అంత పూర్తిగా తెలియదు వాటి గురించి. కానీ యాత్ర 2 తీసిన డైరెక్టర్ మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో ఆయనకి యాత్ర 2 సినిమా తీసినందుకు, డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినందుకు అద్భుతమైన బహుమతి హార్స్లీ హిల్స్లో ప్రభుత్వం తరపున ఇచ్చారు అనేది వార్త. ఇలా ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం నుంచి? అంటే ఇక్కడ దీంట్లో అంత విచిత్రం నాకేం కనపడట్లా. అంటే మరి ఎందుకు మీరు దాన్ని అంత లోతుగా ఆలోచిస్తున్నారో కానీ, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ఏ వైఖరి అవలంబిస్తున్నారో అదే వైఖరి ఇప్పుడు ఈ డైరెక్టర్ విషయంలో కూడా అదే అవలంబించారు. జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ చేయాలి, ఆయన రిటర్న్గా ఆయన పదవిని ఉపయోగపెట్టి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. అంటే ఇవాళ ఈ మహి వి రాఘవ, అంతే కదా అతని పేరు? అవును. వాస్తవంగా అతని పేరు వారణాసి మహేందర్ రెడ్డి, సన్ ఆఫ్ రాఘవరెడ్డి. అవును. ఈయన పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించిన వాడు. వాళ్ళ తండ్రిది, వాళ్ళ తల్లిది పులివెందుల నియోజకవర్గం. అంటే ఆ రెడ్డి అనే పేరు కూడా బయటికి రానియకుండా మహి వి రాఘవ అని చెప్పని ఒక పేరుతోటి ఈయనేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అంటే ఆయన పూర్తి పేరు మహేందర్ రెడ్డి అని పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ అభిమానమో అని చెప్పని ప్రజలకు అర్థమైపోతాయి కాబట్టి అని చెప్పని ఆ పేరును కూడా షార్ట్గా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోగ అభిమానిగా సినిమా తీయటం జరిగింది. ఆయన్ని ఆహా ఓహో ఆయన వ్యక్తిత్వం అది ఇది బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ఎలివేషన్ ఇస్తా 2019 ఎన్నికల సమయంలో అనుకుంటా యాత్ర 1, ఇప్పుడు యాత్ర 2, అంటే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సమాజ ఉద్ధరణ కోసం ఆవిర్భవించిన మామూలుగా మనకి అవతార పురుషుల టైప్లో వాళ్ళని చిత్రీకరిస్తా సినిమాలు తీశారు. మరి అంతటి ఎలివేషన్ వాళ్ళ వ్యక్తిత్వాలకు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగిన పారితోషికం ఇవ్వాలి కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జేబు నుంచి ఇచ్చే అలవాటు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పారితోషికం అంతా కూడా ప్రజల ఆస్తులు ఇస్తుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు చాలామంది వాళ్ళ సాక్షి సంస్థలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం దోహదం చేశారు. కానీ వాళ్ళందరికీ సాక్షి నుంచి ఇచ్చారా? మీరు అక్కడ ప్రశ్నించలేదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, అమర్ ఎవరు, రామచంద్రమూర్తి గారు ఎవరు, ఆలీ ఎవరు, కొమ్మినేని శ్రీనివాస్ ఎవరు, వీళ్ళందరికీ ఇప్పుడు అకామిడేషన్ ఎక్కడిచ్చారు? ఇప్పుడు నేమాని భాస్కర్, వీళ్ళందరికీ అకామిడేషన్ ఎక్కడిచ్చారు? వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు పే చేస్తుంది. వాళ్ళకి పదవులు ప్రభుత్వం కల్పిస్తుంది, హోదాలు ప్రభుత్వం కల్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజల్లో అభిప్రాయాలు అనుకూలంగా మలచడం కోసం ఎన్నికలకు ముందు న్యూట్రల్ ముసుగులో చాలామంది మేధావుల ముసుగులో పనిచేశారు. వాళ్ళందరికీ రిటర్న్ ఏ రూపంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? కార్పొరేషన్ పదవులు, జస్టిస్ పదవులు ఇచ్చుకోవచ్చు సార్. ఓకే, పదవులు ఇస్తే ఏదో అతనికి మెయిల్ చేశారు, పదవులు ఇచ్చుకుందాం. ప్రభుత్వ భూమి తీసుకుపోయి డైరెక్టర్లకు ఇవ్వడం ఏంటి? అరే అసలు మీరు ఇప్పుడు ఇతనికి ప్రతిపాదన నడుస్తుంది, అంతేగాని ఆయన కోసం రాజశ్యామల యాగం చేశాను అన్న ఒక్కదాని కోసం ఆ యజ్ఞ ఫలితమే ఈయన ముఖ్యమంత్రి పదవి అని చెప్పినందుకు 15 కోట్లు చేసే ఎకరాన్ని 15 లక్షలకు ఇస్తే శారదాపీఠం అధిపతికి అది ప్రశ్నించలేదే మీరు? 225 కోట్లు ఖరీదు చేసే భూమిని కేవలం 15 లక్షలకి, ఎకరం ₹1,00,000 చొప్పున సరస్వతికి, శారదాపీఠం స్వరూపానంద సరస్వతికి. అంటే స్వాములు అనేటప్పటికేమో అది పెద్ద ఇష్యూ చేయరా మీరు? ఓహో. కానీ సినిమా వాళ్ళు అనేటప్పటికి తేలిక మీకు. ఓహోహోహో. 15 ఎకరాలు 225 కోట్లు ఖరీదు చేసేదాన్ని 15 లక్షలకు కట్టబెడితే, పైగా అప్లికేషన్ పెట్టేటప్పుడేమో వేద పాఠశాల ధర్మ పరిరక్షణకు అని చెప్పని పెట్టారంట అప్లికేషన్. వాళ్ళకేం తెలుసు ప్రభుత్వాలు నిజంగానే దీనికేనో అనుకుని చెప్పని వాళ్ళు జీవోలు అదే మెన్షన్ చేశారు. ఇప్పుడు దాంట్లో పబ్బులు, రిసార్ట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి పీఠం నిర్వహణ కోసం ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి అని చెప్పని ఈ జీవోను సవరించండి అని చెప్పని మళ్ళీ దరఖాస్తు పెట్టారు. ఈ పదజాలం మార్చండి అని చెప్పని.
పెడితే ఇప్పుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు సవరణ చేయబోతున్నారు. మీరు కమర్షియల్ యాక్టివిటీస్కి వాడుకోవచ్చు అని చెప్పని. బీచ్లో యాక్టివిటీస్ ఏం చేస్తారు? వాటి ద్వారా శారదాపేట నిర్వహణకు ఆదాయం సమకూర్చుకోవడానికి. ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఋషికేశ్లో ఒక మునకాయించాడు, ఒక యాగం చేశాడు. ఆయనకి 225 కోట్లు కట్టబెట్టంగా లేనిది మరి ఈయన నెలల తరబడి శ్రమ చేసి సినిమా తీసి విశాఖపట్నం బీచ్లో కాదు కదా, ఎక్కడో హార్స్లీ హిల్స్ కొండల్లో అడుగుతున్నాడు కొద్దిగా భూమి. కట్టబెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిర్ణయం తీసుకునే స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు సంతకం పెట్టివ్వడానికి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ఉంది. ఆ రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉండే కదా ఇవాళ ఋషికొండకు బోడుగొండు కొట్టించి 430 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టించింది. 15 లక్షల రూపాయలు కమోడు, 26 లక్షల రూపాయలు బాతు టబ్బు. అంతంతా ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అమర్చుకుంటున్నప్పుడు ఆయన్ని ఎలివేషన్ కోసం ఒక సినిమా తీస్తే ఉంది. అయితే అడగటం మన తప్పే అవుతుంది. జస్టిస్ శేషరాయ్ గారు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నికల ముందు కొద్ది రోజులు క్యాంపెయిన్ చేశాడు. ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఏపీ ఈఆర్సీ చైర్మన్ ఇచ్చారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు లోకాయుక్త పదవి ఇచ్చారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి దోహదం చేసిన వాళ్ళే కదా. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతాభావాన్ని ఎవరికి దక్కాల్సిందో వాళ్ళకి దక్కించాడు. ఇప్పుడు ఈ డైరెక్టరు ఆయన పాపం ఆయన పేరు కూడా మార్చుకొని ప్రజల్లో రెడ్డి అని ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం మహి వి రాఘవ అని చెప్పని తన ఐడెంటిటీయే మార్చుకొని అందుగా కృషి చేసినప్పుడు కట్టపెట్టనండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఫీల్ కావటల్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది ప్రజలకు తెలుసు, ఆయన మీద నమోదైన కేసులు ఏంటనేది ప్రజలకు తెలుసు, ఆ క్విడ్ ప్రోకో నేపథ్యం ఏంటో ప్రజలకు తెలుసు, ఆ ఛార్జ్ షీట్ల ఇంటెన్సిటీ ఏంటో ప్రజలకు తెలుసు, వాటి గ్రావిటీ ఏంటో ప్రజలకు తెలుసు, ఆయన మీద విచారణ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది తెలుసు, ఆయన బెయిల్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది తెలుసు. తెలిసి ఆయన నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా, నేను కేంద్రం మెడలుంచుతా, నేను పోరాడే వీరుణ్ణి, ఇన్ని కేసులు ఉన్నాయని కేంద్రాన్ని మెడలుంచగలుగుతాడా? ఆ ధీరత్వం ప్రదర్శించగలిగే ధైర్యం ఆయన దగ్గర ఉంటుందా? అయినా ప్రజలు నమ్మారుగా. ఇప్పుడు కూడా ప్రజలేం పెద్ద పట్టించుకోవట్లా, వాళ్ళకేమి ఇది కన్సర్న్ అనిపించట్లా. ఎవరికేమి కట్టబెట్టినా ఇవాళ ఈరోజే మనం పేపర్లో చూసాం, కేరళ నుంచి గంజాయి ఎక్స్పోర్ట్ అయ్యేది ఇంతకుముందు, దానికన్నా ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ నుంచి శీలావతి అనే గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుందంట. దేశవ్యాప్తంగా బ్రాండులో నెంబర్ 1 అంట ఇప్పుడు అది. మిగిలిన దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న గంజాయి కన్నా కూడా బెస్ట్ క్వాలిటీ గంజాయి అంట. 23 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందంట ఈ 4.5 సంవత్సరాల కాలంలో. 23 లక్షల కిలోలు అంటే పట్టుబడింది ఇంకెన్ని లక్షల కిలోలు ఉంటుంది? అంటే ఇవాళ దేశంలో రాష్ట్రాన్ని అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న స్థాయికి ఆయన చేర్చుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లేదో అరకు కాఫీ అని చెప్పని, డ్వాక్రా మహిళ ఉత్పత్తులు అని చెప్పని, భీమవరం ప్రాంతం నుంచి రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పని, అనంతపురం నుంచి డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటివి ప్రమోట్ చేసేవాడు ఆయన. ఇవాళ దేశం మొత్తాన్ని ఉర్రూతులోకి ఇస్తున్నారు. శీలావతి అంట గంజాయి పేరు కూడా. అయితే అడగడం మన తప్పే అవుతుందేమో. ఇవాళ ప్రభుత్వ వనరులని లూటీ చేసుకోవటానికి హక్కుభుక్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రశ్నించితే రాష్ట్ర ద్రోహులు, సిఐడి వాళ్ళు వచ్చి మీ మీద కేసులు బుక్ చేస్తారు, మీకు సమన్లు ఇస్తారు, మీరు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో మీరు ముందు వచ్చి మీకు 41A నోటీస్ ఇస్తాను, మీరు వివరణ ఇవ్వండి అంటారు. కాబట్టి ఏంటంటే ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకో 2 నెలల కాలం పాటు ఉంది. ఇట్లాంటి వాళ్ళందరికీ అవకాశం మళ్ళీ రేపు రోజున జీవితంలో ఈ ఛాన్స్ దక్కుద్దో లేదో, ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటుందో లేదో తెలియదు, తీసుకోవడానికి వీళ్ళందరూ బార్లు గట్టి ఉంటారో లేదో తెలియదు. ఆఖరి దెబ్బ కాకరకాయ అని చెప్పని ఈ చివరి 2 రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎలక్షన్స్కి ముందు ఆ రోజుల్లో పెండింగ్లో పెట్టిన జీవోల ద్వారా కొన్ని వందల జీవోలు అమలుపరిచారు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా అనుకోలే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను అని చెప్పని. ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిరంజీవి గారు చీల్చిన దెబ్బకి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ అవకాశం దక్కింది. ఆ రోజు మహాకూటమితో పోటీ ఎదుర్కొంటున్న సందర్భంగా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ చివరి 2 నెలలు ఇప్పుడు ఇట్లాంటి జీవోలు ఎన్ని విడుదలవుతాయో రేపు మళ్ళీ ఆయనకి కూడా తెలుసు కదా పరిస్థితులు పరిణామాలు ఎట్లా ఉంటాయని చెప్పని. అందుకని ఆ ఉడతా భక్తిగా నాకు ఎవరెవరు ఏ సేవలు చేశారో వాళ్ళకి మైన్స్ కావాల్సిన వాళ్ళకి మైన్స్, భూములు కావాల్సిన వాళ్ళకి భూములు, పర్మిట్లు కావాల్సిన వాళ్ళకి పర్మిట్లు,
ఆయన జేబులోంచి రూపాయి అడగకుంటే చాలు. ఆయనకి సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వనరుల్ని లూటీ చేయడానికి, దోచిపెట్టడానికి ఈయన సిద్ధం. అందుకోవటం వాళ్ళదే లేటు. రైట్ సార్. థ్యాంక్ యూ. అడగడమే మా తప్పు అన్నట్టుగా అయింది. థ్యాంక్ యూ సార్.